హాయ్ వెల్కమ్ టు యూటీవీ. దక్షిణ భారత రాష్ట్రాల్లో మద్యం వినియోగంపై తాజాగా విడుదలైన గణాంకాలు ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. ఈ డేటా ప్రకారం తలసరి మద్యం వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందే. అసలు ఈ గణాంకాలు ఏమి చెబుతున్నాయి? దాని వెనుక ఉన్న కారణాలేంటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఏటా తలసరి మద్యం వినియోగాన్ని పరిశీలిస్తే తెలంగాణలో సగటున ఒక్కో వ్యక్తి 4.44 లీటర్ల మద్యం వినియోగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని తర్వాత కర్ణాటక 4.25 లీటర్లు, తమిళనాడు 3.38 లీటర్లు, ఆంధ్రప్రదేశ్ 2.71 లీటర్లు మరియు కేరళ 2.53 లీటర్లతో చివరి స్థానంలో ఉంది. ప్రత్యేకంగా తెలంగాణలో గత ఏడాదితో పోలిస్తే బీర్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి మద్యంపై ఖర్చు చేసే సగటు వార్షిక వ్యయం సుమారు 11,351గా ఉంది. అదే ఆంధ్రప్రదేశ్లో ఈ ఖర్చు 6,399 మాత్రమే ఉండడం గమనార్హం. మద్యం విక్రయాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా సుమారు 36,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలక ఆదాయ వనరుగా మారింది. అయితే ఈ గణాంకాల్లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోనే మద్యం వినియోగం పట్టణాల కంటే ఎక్కువగా ఉండడం. పండుగలు, శుభకార్యాలు, సామాజిక సమావేశాల్లో మద్యం ఒక భాగంగా మారిపోయిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో నిపుణులు మాత్రం ఈ అధిక వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు కొన్ని కుటుంబాల్లో సంపాదనలో పెద్ద భాగం మద్యానికే ఖర్చవుతుండటంతో పిల్లల విద్య, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో మద్యం వినియోగం తక్కువగా ఉండడానికి అక్కడి గత ప్రభుత్వాల విధానాలు, ధరల నియంత్రణ, లభ్యత పరిమితి వంటి అంశాలు కారణాలుగా చెప్పబడుతున్నాయి. మొత్తానికి మద్యం విక్రయాలు ప్రభుత్వానికి కీలక ఆదాయ మార్గమైనప్పటికీ దాని సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పరిణామాలు కూడా సమానంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి అంటే ఆదాయం మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యం, భవిష్యత్తు కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని ఈ గణాంకాలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.